నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు మనం మిర్యాలగూడలో ఉన్నాము. ఎందుకు అనంటే ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఆయుర్వేద వైద్యులు శ్రీనివాస్ గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ఇక్కడ తంగేడు పువ్వు అయితే సేకరిస్తున్నారు, మూలికలు తయారు చేయడానికి ఎలా సేకరిస్తున్నారు ఏంటి అనేది గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. దీంతో ఎలాంటి మూలికలు తయారు చేస్తారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. రండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాము. ఏం చేస్తున్నారండి? ఇక్కడ తంగడి పువ్వు తీస్తున్నారు కదా, దీంతో ఏం చేస్తారు? అంటే జనరల్గా ఏంటంటే మేము ఈ పరిసర ప్రాంతాల్లో ఇది మిర్యాలగూడ పట్టణానికి రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. మాకు ఇక్కడ అంతా కొండ ప్రాంతం ఉంటుంది. ఓకే. శ్రీనివాస్ నగర్ గట్టు అని అట్లా రకరకాల గట్లు ఉంటాయి. మేము ఏం చేస్తామంటే ఈ ఏరియాలో ఇట్లా మనకు చాలా మంది వర్కర్లు ప్రతిరోజు సుమారు ఒక 100 మంది. నాకు శంకు అని మా అబ్బాయి, మా అన్న కొడుకు, జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక 50 నుంచి 100 మందిని పెట్టి మేము అంటే ఫస్ట్ ఏమో పూలు సేకరిస్తాం. అంటే బతుకమ్మ కంటే ముందు నుంచి పూలు స్టార్ట్ అవుతాయి. ఆ పూలు స్టార్ట్ అయ్యేంత వరకు ఆ పూలు సేకరిస్తాం. పూలు సేకరించిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తామంటే ఆ చెట్టు బెరడు బార్క్ అంటాం అనమాట. కాబట్టి ఆ బార్కు ఏంటంటే ప్రతిరోజు సుమారు 1 టన్ను దాకా సేకరిస్తాం ఒక రోజుకి. ప్రతిరోజు 100 మంది 100 మెంబర్స్ దాకా. ఇక్కడ ఒక 10 మంది దాకా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఒక 10 మంది అక్కడ. ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మొత్తం. ఇది మొత్తం అడవి తంగడి అంటారా దీన్ని? తంగడి ఏం కాదు. కాకపోతే ఏంటంటే తంగడి బెరడు, తంగడి బెరడేమో వయోగ్రాగా వాడతారు. తంగడి పూలేమో డయాబెటిక్ షుగర్ కు వాడతారు. ఇంకోటి ఏంటంటే తంగడి గింజలు, ఇంక కొంతకాలం అయితే తంగడి గింజలు వస్తాయి. ఆ గింజలు ఇది కూడా తీసి అది అంటే ఆవు పాలలో శుద్ధి చేసి నెయ్యితో ఇస్తాం. ఎలాంటి గుండె జబ్బులైనా కూడా 100% 100% నేను కొన్ని వేల మందికి ఇచ్చాను. ఈ మాకేంటంటే పరిసర ప్రాంతాల్లో దొరికే అతిబల మొక్కలు, తంగేడు మొక్కలు, నెమలి నార అని ఇట్లా ఏంటంటే ఇప్పుడు కాదు, మేము గత ఒక 20 సంవత్సరాల పైగా అవుతుంది. ప్రతి నెలలో కూడా కొంతమందిని ఎట్టి పరిస్థితుల్లో చాలా మందిని పెట్టి సేకరిస్తాం. నాకేంటంటే శంకు అని మనకు ఏంటంటే ఈ అబ్బాయి మొత్తం మాకు ఒక 2 మారుతి వ్యాన్లు ఉన్నాయి, ఒక 2 వెహికల్స్ కార్లు ఉన్నాయి. మాకు ప్రమోద్ కుమార్ అని, శ్రీనివాస్ అని, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే ఉదయాన్నే వీళ్ళందరినీ ఏం చేస్తాం అంటే వీళ్ళు వెహికల్స్ ద్వారా అందరిని గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి మార్నింగ్ ఒక చోట వదిలిపెడతారు. వాళ్ళు బాక్సులు రైస్ తెచ్చుకుంటారు. ఆ మధ్యాహ్నం వరకు అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి అది తీస్తుంటారు. అట్లా అన్నమాట. సో ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, ఎలా సేకరిస్తున్నారు బెరడు కూడా ఒకసారి మనం అక్కడ చూద్దాము. గురువుగారు ఏంటి ఇది? చాలా సన్నటి లేయర్ తోని తీస్తున్నారు కదా, అలాగే తీయాలా లేకపోతే బెరడు వరకు ఆ విధంగా తీయాలి? బెరడుని తీసి ఏం చేస్తామంటే అది మొత్తం తీసుకుపోయి దాన్ని ఆవు పాలల్లో చేసి బాయిల్ చేస్తాం, ఉడకబెట్టి దాన్ని పచ్చిగా ఉన్నప్పుడే ఉడకబెడతారా? ఎండిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత పాలలో ఉడకబెట్టి మళ్ళీ నీడలో ఎండబెట్టి ఎండిన తర్వాత పౌడర్ కొడతాం. గురువుగారు, ఈ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు మనం ఒక మూలిక తయారు చేయడానికి? అంటే మూలికల సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ సేకరించిన తర్వాత ఏంటంటే మాకు వెహికల్స్ సాయంత్రం పూట వీళ్ళందరినీ ఒక చోట అంటే ఒక 10 మందిని 5గురిని ఒక్కొక్క చోట వదిలేస్తాము. వదిలేసి ఏంటంటే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అంతా తీసుకొని లంచ్ చేసి మళ్ళీ లంచ్ తర్వాత కూడా అది సేకరిస్తారు. సేకరిస్తే ఈవినింగ్ 6 o'clock వీళ్ళందరూ తీసుకొని పోయి మిర్యాలగూడ టౌన్ లో వదిలేస్తారు. ఇది ఇక్కడ కాకుండా మన శంకు అయితే సుమారు సాగర్, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో, డిండి, అరవపల్లి, అసలు మేము సుమారు ఒక 2-3 జిల్లాల నుంచి సేకరిస్తాం. అసలు లాస్ట్ ఇయర్ మాకు కనీసం సరిపోక చాలా ఇబ్బంది పడ్డాం. అందుకనే మొత్తము ఇది ఏంటంటే జీవన ఉపాధి లాగా చాలా మందికి మేము ఈ విధంగా చేస్తుంటాము. ఏంటంటే మాకు చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంటారు పేషెంట్స్. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే న్యాచురల్, ఎప్పటికైనా ఆయుర్వేదం అనేది అంటే మన పరిసర ప్రాంతాల్లో ఉండేది చాలా బాగా పనిచేస్తుంది మా గురువుగారు చెప్పేది. అందుకనే తంగడి పూత, తంగడి బెరడు, తంగడి వేర్లు, తంగడి పూలు అయితే సుమారు అంటే 1 సంవత్సరం పాటు ఈ 2 నెలల్లో కనీసం మేము ఒక 5-6 టన్నులు సేకరించి పెట్టుకుంటాం. అంటే ఈ పువ్వు అనేది సంవత్సరం మొత్తం పూస్తూ ఉంటుందా? లేదండి, మనకు సీజన్ లో బతుకమ్మ కంటే ముందు స్టార్ట్ అవుతుంది. దసరా, దీపావళి తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చాలా వరకు పూలు కనబడతలేవు.
ఇప్పుడు ఏం చేస్తుంటే తంగడి ఆకు కూడా సేకరిస్తాం. ఓకే. దాంతో ఇట్లా పాటు ఆకు కూడా చేయాలి. తంగడ సమూలం అనమాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే అతిమూత్ర వ్యాధికి ఎక్సలెంట్ పర్ఫెక్ట్ మెడిసిన్. ఓకే. మా దగ్గరికి చాలా మంది ఏంటంటే షుగరు, డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేస్తారంటే ఈ మెడిసిన్ వాడుతుంటారు కాబట్టి వాళ్ళు రాత్రికి ఒక 3, 4 సార్లు లేచే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిద్ర కూడా డిస్టర్బెన్స్ అయ్యి చాలా మందులు వాడామండి, మేము కార్పొరేట్ హాస్పిటల్లో వాడామండి అని మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి ఏం చేస్తుండ్రు, తంగడి ఆకులు, పూలు, బెరడు అండ్ వేర్లు అన్ని కలిపి సమూలం అంటారు దీన్ని. కాండంతో సహా డ్రై ఎండబెట్టి దాన్ని ఆవు పాలలో శుద్ధి చేసి దాన్ని పౌడర్ చేసి ఇస్తాం. చాలా ఎక్సలెంట్ గా ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే అతిమూత్ర వ్యాధి అనేది సుమారు ఒక 30 నుంచి 60 రోజులు అసలు ఉండదు. చాలా అంటే మంది తంగేడు చెట్టు అంటే కంప్లీట్ మొక్కే ఔషధం అన్నమాట. ఏది కూడా దాన్ని ఇది చేయడానికి గింజలు గింజలు ఇంకా కూడా. 2 రోజులు అయిన తర్వాత ఇంకా దీపావళి వెళ్ళింది కదా, ఇంకొక 25 డేస్ తర్వాత ఇప్పుడు గింజలకు వస్తుంటాయి అన్నమాట. అప్పుడు గింజలు కూడా సేకరిస్తాం. ఆ గింజలు సేకరించి పాలల్లో ఉడకబెట్టి దాన్ని డ్రై చేసి నీడలో ఎండబెట్టి పౌడర్ రూపంలో చేసి ఇస్తాము. దాన్ని ఆవు నెయ్యితో కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, ఎలాంటి గుండె అసలు బ్లాకేజెస్ అయినాయి, నాకు ఆపరేషన్ చేయాలన్న వ్యక్తులకు కూడా చాలా మంది మా దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ అన్ని సాల్వ్ అయిపోయాయి. 100% గా చాలా బాగా పనిచేస్తుంది. తంగేడి అనేది మనకు జీవన విధానం, తల్లి లాంటిది. తంగేడి అని కాదు, అతిబల కానీ, నెమలినార చెట్టు, బెరడని మోకాల నొప్పుల కోసం మా పరిసర ప్రాంతాలు, నేను అందుకనే ఈ మిరియాలు కూడా ఎన్నుకుంది. నా సొంత గ్రామం ఇది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక్కడ అటవీ ప్రాంతం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మూలికలు దొరుకుతాయి. ఇంకా గట్టు ప్రాంతాల్లో ఇంకా అక్కడ కూడా ఈ రోజు 60 మందిని పెట్టారు. ఆ గట్టు మొత్తం అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. పాపం వాళ్ళు ఒక కిలోమీటర్ హైట్ లో ఉంటది. ఇది ఇట్లా అప్పు చాలా రిస్క్. మా పిల్లలు కూడా అసలు ఉదయం 7 o'clock వీళ్ళంతా రెడీ వస్తారు. 8 o'clock వరకు వీళ్ళందరూ ఒక చోట దింపాలి. ఎక్కడెక్కడ మూలికలు మరి అక్కడ దింపాలి. అది దింపిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం వీళ్ళకి లంచ్ తీసుకోవాలి. అట్లా రకరకాలుగా ఏంటంటే మూలిక సేకరణ అంత ఆశమాష చూస్తుంటే తెలుస్తుంది. హైదరాబాద్, విజయవాడ లేకపోతే బెంగళూరు ఆ సిటీలలో ఉండి ఏసీ గదిలో కూర్చొని చేసే ఈ వర్క్ కాదు మా గురుగారు అనేది. మనం కూర్చున్నప్పుడు ఏసీ గదిలో కూర్చోవాలి, పోయినప్పుడు అడవికి పోవాలి బిడ్డ అని. అడవి అనేది నాకు ఇప్పుడని కాదు, నేను అన్ని ఇప్పుడు ఈ ఒరిస్సా అడవులు వెళ్తుంటా. కొన్ని మూలికలు అంటే మా ప్రాంతంలో మాత్రం మోకాళ్ళ నొప్పులకు, షుగర్కు, ఇట్లాంటి వాటికి మన పరిసర ప్రాంతాలు దొరుకుతాయి. అతిబల అనే మొక్క సేకరిస్తాం, పక్షవాతానికి చాలా మూలికలు సేకరిస్తాం ఈ ఏరియాలో. అట్లా అనమాట. నాకు ముందు టీము, నా పిల్లల్ని సెట్ చేయాలని ఒక కోరిక. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కలవే బ్రతకడం కాదు, మాకేంటంటే బోధిధర్మ ఆయుర్వేద ఉపాధి పథకం అని ఒకటి మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా దాన్ని లాంచ్ చేసాం. అన్ని మండలాల్లో చాలా మంది మన వాళ్ళు కోఆర్డినేటర్స్ ఉన్నారన్నమాట. బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం నేను ఒక్కరినే. చాలా మంది ఏమనుకుంటారంటే గురుగారు మీరు చాలా కష్టపడి మూలికలు సేకరిస్తారు అది అంటారు. అంటే నా ఒక్కరిని ఫలితం కాదు ఇది. ఈ రోజు టీం వర్క్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా ట్రస్ట్ లో చాలా మంది ఉన్నారు. రాబోయే కాలంలో ఇప్పుడు బెంగళూరులో ఒక గోశాల కడుతున్నాం చాలా భారీ ఎత్తున. నేను చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ కార్పొరేట్ యజమాని బాగుపడతాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర ఈ రోజు ఏంటంటే ఇప్పుడు అతి తక్కువ అమౌంట్తో, ఎగ్జాంపుల్ ఒక 1000-1500 రూపాయలతో డయాబెటిక్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తుంటాము. మీరు కనుక మా దగ్గర మూలికలు సేకరిస్తే ఇట్లాంటి వందలాది మంది వాళ్ళకి జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది. నా దగ్గర ఉండే పిల్లలు కూడా, మా ట్రస్ట్ సభ్యులు కూడా చాలా డెవలప్ కావాలని నా కోరిక. చాలా మంది ఉన్నారు అట్లా. హాయ్లో అందరికీ నమస్తే. బోధిధర్మ ఆయుర్వేదిక ట్రస్ట్ ఏదైతే ఉందో పండిత్ శ్రీనివాస్ గారు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూడని విధంగా మూలికల సేకరణ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఏ జబ్బుకైనా మా దగ్గర 100% ట్రీట్మెంట్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా నేను కూడా గత సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూస్తా, ఏ కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు వసూలు చేసి చనిపోయిన వాళ్ళ మీద కూడా పేలాలు ఎదుర్కొనే ప్రయత్నం నడుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ గతంలో అంటే మనం పూర్వం చూసినాం, మన అమ్మ నాన్న తాతల కానీ చూసినాం, అప్పుడున్న ఫుడ్ వేరు, ఇప్పుడున్న ఫుడ్ వేరు. అప్పట్లో మొత్తం ఏదైతే మనకాడ ఉన్న ఎరువులను వాడేది, కాకపోతే ఇప్పుడు యూరియా లాంటి అనేక కెమికల్స్ వాడి జీవనం. ఒకప్పుడు మన తాతలు 100 ఏళ్ళు బతికితే, మన నాన్న వాళ్ళు 60 ఏళ్ళు బతికితే, ఇప్పుడు మన పరిస్థితి 30కి వచ్చింది. అంటే ఆరోగ్య పరిస్థితి ఇట్లా ఉంది. కాకపోతే ఇక్కడ బోధిధర్మ ఆయుర్వేదిక్లో షుగర్ కావచ్చు, లేకపోతే HIV కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క జబ్బుకు
ఇక్కడ మెడిసిన్ ఉందని మేమైతే చూస్తూనే ఉన్నాం, మా కళ్ళతో చూస్తున్నాం. కొన్ని లక్షల మంది మాకు కాంటాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రమోట్ చేసేవారు లేరు. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో ఇది 100కి 100% నిజం. తప్పకుండా మీరు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పకుండా మాకు బోడుప్పల్లో ఒక బ్రాంచ్ ఉంది, మిర్యాలగూడలో ఒక బ్రాంచ్ ఉంది. తప్పకుండా మీరు వచ్చి చూసిన తర్వాత మీరు క్యూర్ అయ్యి మీరు అందరూ ఆరోగ్యంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా అందరూ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురువుగారైతే మరి ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఖచ్చితంగా గురువుగారు ఇంతమందికి ఈ మెడిసిన్ అందిస్తున్నందుకు ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గురువు గారు ఏంటంటే అసలు అంత మందితో మీరు మూలికలను సేకరిస్తున్నారు. అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఒక గోశాల పెట్టుకొని, ఒక ఆశ్రమం పెట్టుకొని నార్మల్‌గా మూలికలు తయారు చేయడం చూశాను గానీ, ఇలా న్యాచురల్ పద్ధతుల్లో ఫీల్డ్‌కి వెళ్ళి మరి న్యాచురల్ మూలికలు తీసుకొస్తున్నాయి. తంగడి పువ్వు కావచ్చు, ఆ బెరడు కావచ్చు, ఇంత న్యాచురల్‌గా కనిపిస్తుంది మాకు. ఏం సార్ దీనివల్ల యూజ్ ఏంటి? ఏ మూలికలు తయారు చేస్తారు వీటితో? అయితే జనరల్‌గా ఏందంటమ్మా, అసలు వాస్తవంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండే మొక్కలతో ఎక్కువ వైద్యం చేయాలి. హ్మ్. ఏందంటే చాలామంది హైదరాబాద్ నగరంలో కార్పొరేటు, బెంగుళూరు లేకపోతే వైజాగ్, విజయవాడలో హాస్పిటల్ పెట్టి హ్మ్. ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎవరికి కూడా ఇంత నెట్వర్క్ ఉండదు. అవును. మా గురువుగారు ఏం చెప్పేదంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు సేకరించి వర్క్ చేయాలన్నది. దాంట్లో ప్రధానమైనది తంగేడు మొక్క. ఓకే. ఈ తంగేడు చెట్టు అందరికి తెలిసింది. ఎందుకంటే మన ఇంటి ఆడపడుచులు కానీ, ఆడబిడ్డలు కానీ అది బతుకమ్మ బతుకమ్మలో పేర్చుకుంటారు. పేర్చుకుంటారు. అందరికి తెలిసిన విషయమే. అయితే దీంట్లో ఒక 2, 3 రకాలుగా సేకరిస్తాం. హ్మ్. ఇది ఏంటంటే తంగేడు పూలు, సమూలం. హ్మ్. అంటే పూలు కూడా సపరేట్ చేస్తాము. ఇది ఓకే. ఇది ఇది ఏంటంటే జనరల్‌గా దీన్ని సమూలం అంటాం. సమూలం. సమూలం అంటే అంటే ఆకులు, పువ్వులు 2 ఉంటాయి. వేర్లు, వేర్లు. ఆకులు, కాండము, పూలు అన్నీ. అన్నీ. బెరడు హ్మ్. టోటల్. ఇది ఏం చేస్తామంటే డయాబెటిక్‌తో, షుగర్‌తో బాధపడుతుంటారు. హ్మ్. అంటే డయాబెటిక్ కొంతకాలము ఎక్కువ కాలం మందులు వాడుతుంటే ఏంటంటే అతిమూత్రం వస్తుంటది. హ్మ్. ఎక్కువ పాపం వాళ్ళు నైటు నిద్రపోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని సమూలాన్ని డ్రై చేసి ఇంకా బాగా ఇది కొద్దిగా డ్రై అయింది. ఇంకా బాగా డ్రై అయినాక మొత్తం పౌడర్ కొట్టి చూర్ణంలాగా చేస్తాం. హ్మ్. చేసి అది డబ్బాల్లో అంటే 100 గ్రామ్స్ ప్యాకెట్‌లో ఇస్తాం. 100 గ్రామ్స్ అయితే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా సరిపోతుంది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ బార్క్, హ్మ్. బెరడు. ఓకే. అంటే ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్‌లో తోలు అంటారు దీన్ని. హ్మ్. ఇది సేకరించి బాగా ఇది చాలా వరకు డ్రై అయింది ఇది. హ్మ్. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని కూడా ఆవు పాలల్లో శుద్ధి చేసి దీన్ని పౌడర్ చేస్తాం. ఓకే. పౌడర్ చేసి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గనుక పాలల్లో కలుపుకొని గనుక జెంట్స్ కానీ, లేడీస్ కానీ తాగితే హ్మ్. జెంట్స్ ఏమో శరీర శక్తి పెరుగుతుంది. ఓకే. ఇది న్యాచురల్ వయాగ్రా అని అందరూ చెప్పడమే తప్ప ఈ సేకరణ అనేది అతి భయంకరం. ఎందుకంటే ఇంత చిన్నదాన్ని ఆ చెట్టు చాక్‌తో ఇట్లా మీరు చూసారు కదా! హ్మ్. హ్మ్. ఆ చాక్‌తో ఇట్లా కట్ చేయడం అంటే అది కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న పని. ఓకే. ఒక వర్కరు, ఒక వ్యక్తి హ్మ్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తీస్తే 1 కేజీ అయితది. అంతకంటే ఎక్కువ కాదు. ఓకే. ఒక కేజీ 1 కేజీ. 1 తీయగలుగుతారా? కేజీ తీస్తే ఆ ఆ! మాయ ఎక్కువ. ఆ! దీన్ని డ్రై చేసి మనం పౌడర్ గినక చేసి 100 గ్రాములు, 200 గ్రాములు ఏదో అయితది. ఓకే. కానీ దీని యొక్క పనితనం ఎంత బాగుంటదంటే ప్రతి ఒక్కళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ అందరికి హ్మ్. ఇస్తాం మేము. హ్మ్. శరీరంలో ఈరోజు పరిస్థితి ఏందంటే మనం తీసుకునే ఆహారంలో దమ్ము లేక, దాంట్లో ఏమాత్రం విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ లేక ఆ శరీర సత్తువ అనేది కోల్పోతున్నారు మనిషి. అవును. అవును. చాలా తక్కువ టైంలో పండు రోగం లాగా వచ్చి కదలలేని పరిస్థితిలో వచ్చి మోకాళ్ళ నొప్పులని రకరకాలుగా అన్ని రకాలుగా. దీని గినక అసలు ఇండియన్ వయాగ్రా ఇది. హ్మ్. భారతీయుల వయాగ్రా. ఇది జెంట్స్ గినక వాడితే మంచి పుష్టిగా హ్మ్. మనిషి ఎలా తయారైంటారంటే జనరల్‌గా మాకు ఇప్పుడు గోశాల ఉందనుకోండి. ఒక మేల్‌ని ఎట్లా పెంచుతామంటే క్రాసింగ్ కోసము అంతా ఫుడ్ పెడతాం దానికి. అదే విధంగా ఇదొక్కటి గనక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తాగితే ఎంత సూపర్ అంటే పాలల్లా మాకు ఇది సుమారు నెలకు 1 టన్ను సేకరిస్తాం మేము. ఓకే. 1 టన్ను. ఆ! దాన్ని సేకరించి ఆ పౌడర్ రూపంలో తయారు చేసి విపరీతంగా ఆన్‌లైన్‌లో ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు ఇది చేసేది. హ్మ్. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఎప్పుడు తంగేడు బెరడు దొరుకుతది. దాన్ని ఇండియన్ వయాగ్రా అని నేను ఒక పేరు పెట్టేదానికి. ఓకే. కాబట్టి ఎంతోమంది సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి తీసుకుపోతారు. ఓకే. అయితే గురువుగారు ఇది సేకరించి ఆ మందు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది డ్రై కావడానికే ఒక 1 వీక్ 1 పడుతుంది. వీక్ పడుతుంది. 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆవు పాలల్లో శుద్ధి చేస్తాం. పాలల్లో వేసి ఓకే. ఉడకబెడతాం. ఓహ్! హ్మ్. ఆవు పాలల్లో శుద్ధి చేయకుండా ఏ ప్రొడక్ట్ బయటికి తీయం మేము. ఓకే. మాకు ఆవులు కనీసం 100 మీరు చూసారు కదా! ఆవులు హ్మ్. గోశాల అవును. హ్మ్.
ఎందుకంటే 80 నుంచి 100 ఆవులు పాలు ఇస్తాయి కాబట్టి మాకు రోజు 100, 150 లీటర్లు, 160 లీటర్లు వస్తాయి. దాంట్లో ఏంటంటే ఒక 30 లీటర్లు తోడు పెడతాం. 30 నుంచి 40 లీటర్లు. ఎందుకంటే మనం హెచ్ఐవి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి నెయ్యి కావాలి. నెయ్యిలో ఒక మందు ఏనుగుపాదం అని మొక్క కల్పిస్తాం. కాబట్టి ఈ ఏంటంటే ఆవు పాలతో శుద్ధి చేయకుండా మా గురువుగారు చెప్పింది ఏంటంటే ఆవు పాలతో శుద్ధి చేయకుండా మార్కెట్లో ప్రొడక్ట్ రిలీజ్ చేయొద్దు. కంపల్సరీ ఆవు పాలతో శుద్ధి చేసి ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. చాలా ఎక్సలెంట్. అసలు ఒక వ్యక్తి వాడిన వ్యక్తి ఒక 20 మందికి రెఫరెన్స్ ఇస్తారు. అంతే సార్. అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా భారతదేశంలో నేను మీకు అక్కడ బస్తాలు చూపిస్తా. ఇది మాకు ఒక నెలకు ఒక టన్నులు అసలు ఎంత సేకరిస్తామంటే అంత సేకరిస్తాం. ఓకే. అంటే ఇది షుగర్ కని చెప్పారు కదా గురువుగారు. షుగర్ కంటే చాలా ఇంగ్లీష్ మందులు ఎక్కువ రోజుకు పొద్దున సాయంత్రం అంటూ భోజనానికి ముందు తర్వాత అలా వాడుతూ ఉంటారు కదా. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడాలి షుగర్ కి? ఉదయం చెంచా సాయంత్రం చెంచా గోరువెచ్చని నీళ్ళ కలుపుకొని తాగొచ్చు. అంటే భోజనానికి ముందు. అంటే దీంట్లో ఏం చేస్తామంటే తంగేడు పూల వరకే శుద్ధి చేసి పౌడర్ చేసి పెడతాం. అది ఓన్లీ షుగర్ మామూలుగా రీసెంట్లో ఒక 2 ఇయర్స్ అయింది గురువుగారు, నాకు 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిందంటే అది ఇస్తాం. లేదా అంటే ఎక్కువ కాలం అయిన వాళ్ళకు ఏమన్నా యూరిన్ అవుట్పుట్ ఏంది పరిస్థితి, మీరు ఎన్నిసార్లు వేస్తున్నారంటే నేను 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు కూడా అంటుంటాం. అట్లాంటి వాళ్ళకేమో ఈ సమూలం ఇస్తాం. మొత్తం అన్నీ కలిపిస్తే చాలా బాగా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మన సమీప ప్రాంతాల్లో చాలా మందికి మేము ఒక రోజు ఒక 100 మందికి కూర్లు ఇస్తాం. 100 మెంబర్స్ పర్ డే అట్లా అనమాట. ఎలా ఉంది సార్ రిజల్ట్? చాలా ఎక్సలెంట్. ఇప్పుడు న్యాచురల్స్ అమ్మా అవి. మనకేంటంటే పెద్ద సమస్య ఖరీదు కూడా కాదు. ఒక 1000-1500 రూపాయలలో అయిపోతుంది. కాబట్టి ఎవరైనా దానికి అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా తక్కువ డబ్బులతో ట్రీట్మెంట్ కొని చాలా మంది మన మోకాళ్ళ నొప్పులు మా దగ్గరకు వస్తారు. 2000 పెన్షన్ వస్తుంది బిడ్డ అంటే ఆ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మందులు ఇస్తాం. అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే కొంతమందికి ఉపాధి కల్పించినట్టు, కొన్ని 100 మందికి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది. చూసాం కదా ఫీల్డ్ లో ఎలా ఉంది. మీరు చాలా వరకు వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ కొంచెం జీవనోపాధికి సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మంచి విషయాల్ని మాకు తెలియజేశారు. న్యాచురల్ పద్ధతుల్లో చాలా మందికి మీ ప్రోడక్ట్ తో సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.